హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కూటమిలో ఉన్నాయనేది చిన్నపిల్లలను అడిగినా ఎవరైనా చెప్తారు. మరి కూటమిలో ఉండి కూడా టీడీపీ చేస్తున్న తప్పుల్ని ఎవరైతే చూపుతారు, ఎవరు మాట్లాడతారు? అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలి, మనం ఫండ్స్ ఎలా తీసుకురావాలి, సో ఇతరత్ర ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు అని వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటే, వాళ్ళ వెనకల లోకేష్ గారు చేస్తున్న పని ఏంటి? ఈ గాడిదని, ఈ శంకర గాడిదని, రాజేష్ అనే శంకర గాడిదని నెత్తిని పెట్టుకుని ఊరేగుతూ ఉన్నారు. కొంచెం ఇవి మాట్లాడాలంటే మాకే ఇబ్బందిగా ఉంది, కానీ ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా జనసేన కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంది. ఇక్కడ జన సైనికులు, వీర మహిళలు ఎవరు సైలెంట్గా కూర్చునే సిచ్యువేషన్ ఉండదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా అక్కడ డెవలప్మెంట్స్ అన్నీ చూస్తున్నారని అనుకుంటారు. ప్రతిదీ ఆయన గమనిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ నోటీస్కి వెళ్తూ ఉంటుంది. ఈ విషయాలు తెలియక లోకేష్ చాలా అమాయకంగా అవి తెలివితేటలు అనుకుంటూ ఈ రాజేష్ గారిని నెత్తినెత్తుకొని ఊరేగుతూ ఉన్నాడు. తప్పేం లేదు, పోయేదేం లేదు. అందువల్లే మీరు గమనించారు లేదు, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ అన్న మాట మీరు గుర్తుండాలి. ఏదైనా కూడా ప్రజలకి మనం అందుబాటులో ఉండాలి, ప్రజల కోసమే మనం పనిచేయాలి, కాదు కూడదు అంటే టీడీపీని వదులుకోవడానికి కూడా నేను సిద్ధం అని చెప్పేసి పదే పదే చెప్పారు ఆయన. సో ఈ మాటలు లోకేష్ దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. కానీ లేదు, నాకు ఈడు విషం ఎక్కిచ్చాడు, ఇది చాలా సమ్మగా ఉంది, సో నాకు విషయం కూడా చాలా తీయగా ఉంది అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఖచ్చితంగా విషయం కూడా చాలా తీయగా అనిపిస్తుంది. అది పానకంలో అనిపించింది అనుకో, తాగు. పోయేదెవరు టీడీపీనే. ఈ పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయో తెలియదు, కానీ ఖచ్చితంగా లోకేష్ కొంపమైతే ముంచుతాయి. లోకేష్ కొంప కొల్లేరు చేస్తాయి. సీఎం అనేది చాలా బలంగా నీ మైండ్లో నాటేస్తున్నాడు రాజేష్ గారు. సీఎం సీటు అనేది ఎవరికైనా కూడా అది టెంప్టింగ్ వర్డే. కానీ లోకేష్ గారు మీరు గుర్తించాల్సింది ఏంటి అంటే, మీరు చాలా చిన్న వయసు, కావలసినంత భవిష్యత్తు ఉంది. పవన్ కళ్యాణ్ గారి అండ లేకపోతే కొంచెం టీడీపీ వాళ్ళకి కూడా కొంచెం ఇది కొంచెం కసక్కు అనిపించచ్చు, నొచ్చుకున్నట్టు అనిపించచ్చు, కానీ వాస్తవం అదే. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు టీడీపీని ఎవరు దేకారు, ఎవరు సపోర్ట్ చేశారు? లోకేష్ గారు గుర్తుందా? మీరు ఢిల్లీకి, హైదరాబాద్కి ఎలా తిరిగారు, ఢిల్లీకి, ఏపీకి ఎలా తిరిగారో మీకు గుర్తులేవా? ఎవరు సపోర్ట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ సపోర్ట్ వేరే లెవెల్లో వెళ్ళిపోయింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారే లేకపోయి ఉంటే టీడీపీ పరిస్థితి ఏంటి? నేను డైరెక్ట్ క్వశ్చన్లే అడుగుతున్నాను, డొంక తిరుగుడు ఏం లేవు, డైరెక్ట్ స్ట్రైట్గా అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారే జైలుకు వచ్చి అక్కడ మద్దతు తెలపకపోయి ఉంటే టీడీపీ పరిస్థితి ఏంటి? అప్పుడు ఉన్న టీడీపీ పరిస్థితి మీకు తెలుసు. ఇప్పుడు సీట్లు గెలుచుకున్నామని చెప్పేసి మనం విర్రవీగాల్సిన అవసరం లేదు. వాస్తవంలోకి రండి. ఇలాంటి సంకరగాడిదల్ని ఎంటర్టైన్ చేయడం మానేయండి. ఇప్పటికి కూడా లేదు, నాకు సీఎం సీట్ అనేది బాగా నశాలానికి ఎక్కిపోయింది, ఇప్పుడు ఏం చేసైనా సరే నెక్స్ట్ సీఎం నేనే అని అనుకుంటే మాత్రం సీఎం సీటుకి మీకు అర్హత ఉందా లేదో చూసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు పాలు తాగే పసివాళ్ళు నా దృష్టిలో. ఎందుకంత తొందర? కొంచెం గట్టిగా మాట్లాడంటే నా స్టైల్, ఎందుకంత తొత్తరా అంటున్నాను. ఉంది కదా, టైం ఉంది కదా. ఒక పక్క నాన్నగారి గురించి ఆలోచిస్తున్నారా? తను రిటైర్డ్ స్టేజ్లో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ సీఎంగా కూర్చొని చాలా మంచి పనులు చేయాలని ప్రిపేర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉంటే మీ అర్హత, మీ జన సైనికులు, వీర మహిళలు మీకు ఇచ్చే సపోర్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు పవన్ కళ్యాణ్ గారు కాదని ఇలాంటి గాల్నా కొడుకు మాటలు విని మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మీకోసమే మరీ ఇంతగా చెప్తున్నాం. మీరు ఎందుకంటే మన కూటమిలో ఉన్న అంత మనమని చెప్తున్నాం.
ఇలాంటి గాలి ఎదవని మీరు ఎంటర్టైన్ చేయడం వల్ల ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు గడ్డు పరిస్థితులు తప్పవు. మీరు ఏమనుకున్నా పర్లేదు, ఎందుకంటే ముక్కుసూటిగా మొహమాటం లేకుండా చెప్పే వ్యక్తిని నేను. ఇది కూడా మీకు మైండ్కి ఎక్కట్లేదు, సీఎం సీఎం అన్నారనుకోండి, మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేడు. సో మైండ్లో పెట్టుకోండి. ఇలాంటి లంగా పనులు చేసే ఈ లత్కోర్ ఎదవని, రాజేష్ అనే ఎదవని ఎంటర్టైన్ చేయొద్దు. మీరు స్టిల్ ఇప్పటికీ ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్తే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. అంతకంటే దారుణంగా టీడీపీని భూస్థాపితం చేసేది మీ చేతులతో మీరే చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఒకటి పసార్లు ఆలోచిస్తారనుకుంటున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లోనే ఇవన్నీ తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ సరిదిద్దుకునే వాళ్ళే సరైన దారిలో వెళ్తారు. మీరు తప్పు చేస్తున్నారు అనేది మాకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు సరిదిద్దుకుంటారా లేరా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.